భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. అది కేవలం ఒక సినిమా కాదు, తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న ఒక పౌరాణిక కావ్యం. అదే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే. కేవలం రామాయణం అనే పేరు వల్లే కాదు, ఈ సినిమా కోసం పెడుతున్న పెట్టుబడి, నటీనటులకు ఇస్తున్న రెమ్యూనరేషన్ వింటే ఎవరైనా కళ్ళు తేలేయాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. ఈ సినిమా కోసం ఏకంగా 4,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్లు, అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమాను 2 పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఒక్కో భాగం వెనుక ఉన్న ఖర్చు, కష్టం అక్షరాల 1000 ఏనుగుల బలంతో సమానం. అయితే ఈ 4,000 కోట్లలో నటీనటుల వాటా ఎంత, ఎవరికి ఎంత దక్కుతోంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కనిపిస్తున్నారు. రాముడి పాత్రకు సరిపోయే ఆహార్యం కోసం రణబీర్ చాలా కష్టపడుతున్నారు. అందుకోసం ఆయనకు అందుతున్న పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంది. ఒక్కో భాగానికి 75 కోట్ల చొప్పున 2 భాగాలకు కలిపి ఆయన ఏకంగా 150 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక టాప్ లెవెల్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. మరి రాముడికి దీటుగా ఉండే రావణాసురుడి పాత్రలో ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సూపర్ స్టార్ యష్. రావణుడి అహంకారాన్ని, రాజసాన్ని పండించడానికి యష్ సరైన జోడీ అని మేకర్స్ భావించారు. ఈ పాత్ర కోసం యష్ 2 భాగాలకు కలిపి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారట. అంటే ఒక్కో పార్ట్ కు 50 కోట్లు. కేవలం నటుడిగానే కాదు, ఈ సినిమాలో యష్ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం సీతా పాత్రలో సాయి పల్లవి ఎంపిక. తన సహజమైన నటనతో మెప్పించే సాయి పల్లవికి ఈ సినిమా ద్వారా భారీ పారితోషికమే దక్కుతోంది. ఒక్కో భాగానికి 6 కోట్ల రూపాయల చొప్పున 2 సినిమాలకు కలిపి ఆమె 12 కోట్ల రూపాయలు అందుకుంటోంది. సాధారణంగా సౌత్ సినిమాలో హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం కంటే ఇది ఎక్కువే అయినప్పటికీ ఆమె నటనకు ఇది తక్కువ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం రాముడు, సీత మాత్రమే కాదు, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే పేరున్న నటీనటులను సెలెక్ట్ చేస్తున్నారు. హనుమంతుడి క్యారెక్టర్లో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కనిపిస్తున్నారు. ఆయనకు ఈ పాత్ర కోసం 20 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లక్ష్మణుడిగా నటిస్తున్న రవి దుబేకు 4 కోట్లు, రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్కు 1 కోటి రూపాయలు, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కు 1,50,00,000 రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారట. పాత రామాయణంలో రాముడిగా నటించి మెప్పించిన అరుణ్ గోవింద్ ఈ సినిమాలో దశరథుడిగా కనిపిస్తున్నారు. ఆయనకు 90 లక్షలు, కౌసల్య పాత్రలో ఇందిరా కృష్ణన్కు 65 లక్షలు, కైకేయి పాత్రలో లారా దత్తాకు 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రాణం పోసేది మ్యూజిక్. ఈ బాధ్యతను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ భుజాన వేసుకున్నారు. హాన్జిమ్మర్ వంటి అంతర్జాతీయ సంగీత దర్శకుడితో కలిసి రెహమాన్ ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెహమాన్ ఒక్కో భాగానికి 30 కోట్ల చొప్పున 2 భాగాలకు 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఇది కేవలం పారితోషికం మాత్రమే. సినిమాకు వచ్చే లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉండబోతుందని టాక్. అంటే భారతీయ సంగీత దర్శకుల్లో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. సాధారణంగా సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, కానీ రామాయణం లాంటి కథలను తెరకెక్కించేటప్పుడు భక్తి, గౌరవం, బాధ్యత అన్ని తోడవుతాయి. నితీష్ తివారీ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం. 1,000 కోట్ల బడ్జెట్, భారీ తారాగణం, మేటి సాంకేతిక నిపుణులు కలిసి అందిస్తున్న ఈ దృశ్య కావ్యం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మన పురాణ గాథను ఇంత భారీగా ప్రపంచానికి చూపించడం నిజంగా గర్వించదగ్గ విషయం.